గోలీ ఏంటంటే ఇందులో 2 రకాలు స్మగ్లింగ్లో. ఒకటి డైరెక్ట్గా వితౌట్ బోర్డర్స్లో, మన మయన్మార్ అని ఉంది మన ఇండియాకి నార్త్ ఈస్ట్లో, మిజోరంలో బర్మా అంటారు, దాన్నే మయన్మార్ అని ఇప్పుడు అంటున్నారు. ఈ బర్మా బోర్డర్లో ఒకప్పుడు బర్మా నుంచి వుడ్ వచ్చేది, అందుకని బర్మా టేక్ అనేవాళ్ళు. మన కనెక్షన్స్ చాలా ఉన్నాయి బర్మాతో. రంగూన్ రౌడీ అనే సినిమా కూడా వచ్చింది. సో మయన్మార్కి ఇండియాకి కనెక్షన్స్ చాలా ఉన్నాయి బర్మా మొదటి నుంచి. సో బర్మా టేక్ అంటే జీరో టేక్ అంటే స్మగుల్డ్ టేక్ వచ్చేది. సో ఇక్కడ మన దగ్గర నుంచి మయన్మార్కి ఒక పోరస్ బోర్డర్ ఉంటుంది. మనకి బంగ్లాదేశ్తో పోరస్ బోర్డర్ ఉంది, సో నేపాల్తో ఉంది. ఇట్లా పోరస్ బోర్డర్ అంటే ఎక్కువ అందరూ ప్రతి అడుగుకి పెట్టలేరు కదా సోల్జర్ని, బిఎస్ఎఫ్ని కానీ ఇండో టిబెటన్ ఫోర్స్ని కానీ పెట్టలేరు, కాబట్టి పోరస్ బోర్డర్ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది సార్ ఇది? అది కొన్ని 100 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ బంగ్లాదేశ్, ఐ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ ఫిగర్స్, వీ కెన్ గెట్ ఇట్ ఆన్లైన్. బట్ ఈ పోరస్ బోర్డర్స్లో చెక్ పోస్టులు ఉంటాయి కొన్ని చోట్ల, ఆ చెక్ పోస్టులు దాటుకొని వెళ్ళాలి, లేదంటే విడిగా వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్గా స్మగుల్ అవుతుంది. మయన్మార్ ఆ పోరస్ బోర్డర్స్లోంచి ఇల్లీగల్గా క్రాస్ అవుతుంటుంది. మనుషులు కూడా క్రాస్ అవుతుంటారు. మన బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి ఇండియా నుంచి బంగ్లాదేశ్ క్యాటిల్ స్మగ్లింగ్ అవుతుంది, పశువులు వధ చేయడానికి అక్కడ మాంసం కోసం, అది స్మగుల్ అవుతుంది.